I am the light of the world. Subscribe క్రీస్తు రాజు ఛానల్. సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ కలుగును. మతము స్థాపించయేసురాలేదు మార్గము చూపవచ్చెనయా. మతము స్థాపించయేసురాలేదు మార్గము చూపవచ్చెనయా. జీవ మార్గము చూపవచ్చెనయా. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు గురువారం, మే నెల 7వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత యోహాను గారు రాసిన శుభవార్త నుండి 15వ అధ్యాయము వచనములు 9 నుండి 11 వరకు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్మల్ని ప్రేమించితిని. మీరు నా ప్రేమయందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. నా ఆనందము మీ యందు ఉండవలననియు మీ ఆనందము పరిపూర్ణము కావాలననియు నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్య వందనం, పరిశుద్ధాత్మదేవ వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, యేసయ్య ఈరోజు మనందరికీ కూడా ప్రేమగల వాక్యాలను, పరిపూర్ణ ప్రేమగల వాక్యాలను, పరలోక రాజ్యం యొక్క పరమ రహస్యాలను మనకు తెలియజేస్తున్నారు. యేసయ్య పలికిన మాట ఇది: నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్మల్ని ప్రేమించితిని. నా తండ్రి ఏ విధంగా అయితే నన్ను ప్రేమించి ఈ లోకానికి పంపించి ఉన్నారో, నేను కూడా మిమ్మల్ని అదే ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని యేసయ్య ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. 2వ వాక్యముగా, మీరు నా ప్రేమయందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. నా ప్రేమలోనే మీరు నెలకొని ఉండండి. నా ఆజ్ఞలను పాటించండి. తండ్రి ఆజ్ఞల్ని నేను ఏ విధంగా అయితే పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉన్నానో, మీరు నా ప్రేమలో, నా నియమాలను పాటించి నా ప్రేమలో నెలకొని ఉండండి అని యేసయ్య ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. నా ఆనందము మీ యందు ఉండవలననియు మీ ఆనందము పరిపూర్ణము కావాలననియు నేను మీతో ఈ విషయంలో చెప్పుచున్నాను. నా ఆనందం, నేను మిమ్మల్ని చూసి ఆనందించుచున్నాను. నా తండ్రి నన్ను చూసి ఆనందించుచున్నాడు. నేను మిమ్మల్ని చూసి ఆనందిస్తున్నాను. నా ఆనందము పరిపూర్ణమగినట్లు మీ ఆనందము కూడా పరిపూర్ణము చేసుకొనండి అని యేసయ్య ఈరోజు మనకు ఈ 3 మాటలను తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ 3 మాటలను మనం ఈరోజు ధ్యానించాలి. ప్రభు ప్రేమలో మనం జీవించాలి. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమ కొలవలేనిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 3 మాటలను మనము మన జీవితంలో ధ్యానించుకుంటూ ప్రతిదినము కూడా ప్రభు క్రీస్తును అనుసరిస్తూ ఆయన చేయి పట్టుకొని ఆయనతో మనం నడవాలి. ఆయన ఎక్కడో లేరు. నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను అని యేసయ్య పలుకుతున్నారు. మనతోనే ఉంటారు. ఆయన మన దగ్గరే ఉన్నారు. ఎక్కడ 2-3 నా పేరిట కూడుతారో నేను వాళ్ళ మధ్యలోనే ఉన్నాను అని చెప్తున్నారు.
కాబట్టి ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలి ఈరోజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3 మాటలను కూడా మనం ధ్యానించుకుంటూ ప్రభు చేయి పట్టుకొని మనం మన జీవితంలో అంచెలంచెలుగా ప్రభువుని బిడ్డగా, పరలోక రాజ్యం వారసుడుగా మనము తయారవ్వాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రభువా, ఈ దినము ఈ వాక్య పరిచర్య విన్న ప్రతి ఒక్కరిలో కూడా ప్రభువా ఈ 3 మాటలు కూడా ప్రభువా నాటుకొని ఉండేటట్లు మీ ఆత్మ బలముతో మమ్మల్ని నడిపించండి, మీ శక్తితో మమ్మల్ని నడిపించండి. ఆయురారోగ్యాలు మాకు ప్రసాదించి మా చేయి బట్టి మీ సేవలో నడిపించండి తండ్రి. మీకు ఊడిగం చేసే భాగ్యాన్ని, ఇహ పరలోకాలలో మీకు ఊడిగం చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించుకొని ఈ మనవులు మా నాథుడు మీకేక కుమారుడైన నజరుడైన యేసు నామములో మమ్మ ఫలింప చేయమని బ్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.